భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను చెప్పదలుచుకున్నా. डबल इंजन का मतलब अदानी प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదాని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరు ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బి టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాన్ని మనం ఇంటింటికి ప్రతి ఫోన్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బలగం మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వాస్తవం చెప్పానంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవగాహన మేరకైతే అదానీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏదైతే ఉన్నదో, ఆయన ఏదైతే పోయి అక్కడ అలై బలై చేసుకున్నాడో, నాకైతే ఒకటే అనిపిస్తున్నది. రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి గారు సేమ్ మహారాష్ట్రలో ఎట్లయితే అయ్యిందో, ఒక ఏకనాథ్ షిండే తయారై అవతల వేండి చూడు, ఇక్కడ రేపటి రోజున ఆ పని జరిగినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏకనాథ్ షిండే రేవంత్ రెడ్డి అయినా ఆశ్చర్యం లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాగ్రత్త అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలో ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో, ఏబీవీపీలనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆయన పోతాడు, ఢిల్లీకి పోతాడు, అమిత్ షా గారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసింది. రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది. కానీ ఎలక్షన్లు మాత్రం 2 సార్లు పెడతారట. అదే 2 సీట్లకు, ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ ఎందుకు పెడతాను? రేవంత్ రెడ్డి పోతాడు, అమిత్ షాను కలుస్తాడు, గంటకు నోటిఫికేషన్లు 2 అలగలగ వస్తాయి. ఎందుకు? 2 అలగలగ నోటిఫికేషన్లు వస్తే 2 సీట్లు కాంగ్రెస్కే పోతాయి. ఒకటేసారి 2 ఎన్నికలు వస్తే 1 సీటు కాంగ్రెస్కు, ఇంకో సీటు మనకొస్తుంది. 2 అలగలగై 2 కాంగ్రెస్కే పోవాలి. అవసరమైతే బీజేపీ బలకపడకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ 2 పార్టీల యొక్క ఒప్పందం. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున కరీంనగర్ పార్లమెంటులో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్ కు తప్ప కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుందనే మాటను కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రహస్య ఒప్పందాలు, ఈ చీకటి సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఏవైతే లోపాయికారి అవగాహనలు ఉన్నాయో దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత తెలంగాణ బలగమైన మీ మీదనే ఉన్నది. నేను మీ అందరితో ముగించే ముందు ప్రార్థించేది ఒకటే.